అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇన్ని రోజుల తర్వాత వెళ్ళడం అన్నీ? అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ముందు వెంటనే వెళ్తే అది చాలా ఇబ్బంది కలిగిపోతుంది, అందుకే వెళ్ళను అని చెప్పి ఏదో చెప్తుండేవాడు. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఆయన వెళ్ళినా ఇబ్బంది కలగదు, ఎందుకంటే అధికార యంత్రాంగం అధికారులు పని చేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే చాలా ప్రోటోకాల్, చాలా వ్యవహారం హడావుడి ఉంటుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ డేనే నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు, పరిశీలించి వచ్చాడు. అక్కడెక్కడ ఏర్పాట్లకు లేకపోతే బాధితులకు సహాయ కార్యక్రమాలకు ఎక్కడ విఘ్నం కలగలేదు. ఇంకొంచెం స్పీడ్ అయ్యే అవకాశమే ఉంటుంది కదా సహజంగానే, కానీ దానికి భిన్నంగా చెప్తూ వచ్చాడు. సరిపోని తుఫాను వచ్చిన 2 రోజులకో 3 రోజులకో వెళ్ళాడంటే అర్థం ఉంది. సో ఇన్ని రోజుల తర్వాత మొత్తం రోడ్లన్నీ కూడా ఎక్కడ నాకు తెలిసి చిన్న వాటి చెమ్మ కానీ మట్టి బురద కానీ లేకుండా కూడా ఉంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు అక్కడంతా కూడా పరిశీలిస్తున్నాడు. ఎట్లా చూడాలి సార్ ఇన్ని రోజుల తర్వాత వెళ్ళి ఆయన మాట్లాడిన అంశాలు కూడా మీకు ప్రస్తావిస్తా. అసలు ఈ టైంలో ఇప్పుడు దాకా ఆగి వెళ్ళడాన్ని మీరు అసలు ఎట్లా చూస్తున్నారు? తుఫాను బాధితుల్ని పరామర్శించడం కోసం వెళ్ళడం అయితే, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవనగడ్డ నియోజకవర్గ విషయంలో ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు బురదలో పొలాల్లో దిగి రైతుల్ని అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని రైతుల బాధల్ని, కన్నీళ్ళని, కష్టాలని ప్రత్యక్షంగా చూసి ఆ రైతాంగాన్ని ఓదార్చిన తీరు చూసాం. సహజంగా బాధితుల పరామర్శ అంటే అలా ఉంటది. అలా కాకుండా ఈ విధమైన వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించడం ద్వారా, మొన్నే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మన ఎండి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాధితో బాధపడతా ఉన్నాడు, ఆ వ్యాధి అని చెప్పని. అంటే తాను ఇప్పటికీ కూడా తన పాత జ్ఞాపకాల్లో నుంచి బయటికి రాలేని ఒక రకమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న ఒక వ్యాధిగ్రస్తుడు ఎలా అయితే వ్యవహరిస్తూ ఉంటాడో, ఆ రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పర్యటనలు కనుక వెళ్ళిన పక్షంలో అధికార యంత్రాంగం మొత్తం నా పర్యటన మీద కేంద్రీకరించబడి వాళ్ళు సహాయ చర్యల్లో బాగా పూర్తిగా నిమగ్నం అవ్వరు కాబట్టి నేను బాధితుల పరామర్శ లేటుగా వెళ్తున్నానని చెప్పని సమర్థించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా అదే భ్రాంతిలో ఉన్నాడు. ఈ రోజు కూడా తానే అని చెప్పని ఫీల్ అవుతా ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో ఎలా అయితే నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ 2వ తారీఖు పర్యటనకు వెళ్ళాడో, ఇప్పుడు కూడా అదే విధంగా గత వారం రోజుల క్రితం తుఫాను వెలిసి రైతాంగం మళ్ళీ ఊపిరి పీల్చుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్న సందర్భంలో ఇప్పుడు తుఫాను బాధితుల పేరట ఒక రాజకీయ బల ప్రదర్శనకు అతను పూనుకున్నాడు. అదే సందర్భంలో ప్రభుత్వం ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అతని పర్యటనలకు నిబంధనలు విధిస్తే ఆ నిబంధనలు ధిక్కరించడం ద్వారా నా ధిక్కార ధోరణిది, నేను ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం ద్వారా విధించబడిన షరతులను కానీ మన్నించను, పాటించను, ఇదే ధిక్కార ధోరణి నేను ప్రదర్శిస్తా అని చెప్పని ఒక రకమైన బరితెగింపు ధోరణి అతను వ్యక్తం చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ అతను ఒక కండిషన్ బెయిల్ మీదనే అక్యూజ్డ్, చట్టానికి లోబడి జీవిస్తాను అని చెప్పని కోర్టు దగ్గర నిబంధనల మేరకు విచారణకు సహకరిస్తాను, నేను నేరమయ జీవితాన్ని అవలంబించను అని చెప్పని కండిషన్స్ తోటి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన వ్యక్తి ఈ విధంగా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడం అనంటే 100% బెయిల్ కండిషన్ వైలేషనే. మీరు ఇంతమందితో మాట్లాడించాలి అన్నప్పుడు దాన్ని ధిక్కరించడం అనంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయడమే. మీరు ఇన్ని వాహనాలతోటే పర్యటించాలి అని చెప్పిన కండిషన్ ధిక్కరించడం అనంటే 100% అది కూడా బెయిల్ కండిషన్ వైలేషన్ కిందకి వస్తుంది. అంటే ప్రభుత్వ విభాగమైన పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలను పాటించని ఏ వ్యక్తి అయినా సరే చట్టానికి లోపడిన వ్యక్తిగానే పరిగణించవచ్చు మనం. అటువంటి చట్టానికి లోపడిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నప్పుడు, ప్రభుత్వం కూడా పదే పదే ఇదే ధిక్కార ధోరణి ప్రదర్శిస్తా ఉన్నప్పుడు, ఇతని పర్యటనలో ప్రతి సందర్భంలో కూడా ఇతని శ్రేణులు పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తా ఉన్నప్పుడు, బాహాటంగా పోలీసులని బెదిరిస్తా ఉన్నప్పుడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ప్రభుత్వం సుమోటోగా పిటిషన్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని మీరు నా బెయిల్ రద్దు చేయించకుండా ఈ విధంగా స్వేచ్ఛగా వదిలిపెడితే నేను ఈ సమాజంలో అశాంతి రగిల్చడానికి ప్రయత్నం చేస్తా, మీ ప్రభుత్వ బ్రాండింగ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పని ఒక రకమైన ధిక్కార ధోరణి అతను ప్రదర్శిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను బాధ్యత ప్రభుత్వం. చూద్దాంలే సార్, ఎందుకంటే రాజేష్ గారు మనం ఈ మధ్య కోర్టుకు కూడా నేరుగా హాజరు కావాలని చెప్పి స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పుడు దాకా హాజరు కాలేనని చెప్పినప్పటికీ కూడా రకరకాల కారణాలతో వెసులుబాట్లు దొరుకుతూ వచ్చి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తులో మీరు అన్నట్లుగా బెయిల్ విషయం పైన కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం మీరు విశ్లేషించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఒక అంచనా వేసింది ప్రాథమికంగా. మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో దాదాపు 1,40,000 ఎకరాల మేర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 5,000 కోట్లకు పైగా
నష్టం ఉంది మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం, సో మీరు కూడా పరిశీలించండి, సాయం చేయండి రాష్ట్రానికి అని చెప్పి ప్రభుత్వం కోరింది. ఎందుకంటే ఏదైనా పరిహారం కావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వారు వచ్చి వారి బృందాలు పరిశీలిస్తూ ఉంటే సహజంగా జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఏకంగా 11 లక్షల ఎకరాల్లో వరి పంట, 4 లక్షల ఎకరాల్లో ఇతర వాణిజ్య పంటలు మొత్తం 15 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి, దీనికి ఇన్సూరెన్స్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. సో ఇన్ని లక్షల ఎకరాల్లో డ్యామేజ్ జరిగిందా? ఇలా లెక్కలు చెప్పడం వల్ల రాష్ట్రానికి కానీ రైతులకు కానీ మేలు జరుగుతుందా? 100% ఇవాళ ప్రభుత్వం ఈ క్రాప్ ద్వారా నమోదయ్యున్న పూర్తి డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే ఏ విలేజ్ లో, ఏ రెవెన్యూ గ్రామంలో, ఏ పర్టికులర్ సర్వే నెంబర్ లో, ఏ ల్యాండ్ పార్సిల్ లో ఏ రైతు, అతను భూ యజమాన కౌలు రైత అనే స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి ఈ క్రాప్ యాప్ లో ప్రతి ఎకరం డేటా ప్రభుత్వం దగ్గర నమోదై ఉంది. అలా నమోదైన డేటాలో ప్రభుత్వం మరుసటి రోజు ఎన్యూమరేషన్ చేసి ఏ ఈ క్రాప్ ప్రకారం నమోదైన ఏ రైతు ల్యాండ్ పార్సిల్లో ఎంత ఎక్స్టెంట్ నష్టం జరిగి ఉంటది, ఏ స్థాయిలో నష్టం జరిగి ఉంటది, ఏ పంట నష్టం జరిగి ఉంటది అనే స్పెసిఫిక్ డేటా మొత్తం కూడా ప్రభుత్వం విదిన్ 24 అవర్స్ సేకరించగలిగింది. అలా సేకరించిన డేటాతోటే ప్రభుత్వం అథెంటికేటెడ్ గా తాత్కాలిక అంచనా ప్రకారం 5,245 కోట్ల రూపాయలు, అంటే ఈ 5,245